హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జయాస్ వ్లాగ్స్. ఇవి ఎండు కొబ్బరి చిప్పలండి. మనం పెళ్ళిళ్ళలో తలంబ్రాలకి కొబ్బరి చిప్పలతో తలంబ్రాలనేవి వాడతాం గదా! ఆ కొబ్బరి చిప్పలనమాట. అందరికీ తెలుసు ఇవి. కానీ ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే నేను తయారు చేశానండి ఇవి. దేనికి తయారు చేశానంటే మా ఊర్లో గీతా మందిరం వాళ్ళు అంటే వైష్ణవి భజన మండలి వాళ్ళు గానామృతాలు చదువుతున్నారండి. వెంకటేశ్వర స్వామి గానామృతాలు. మొత్తం 108 గానామృతాలు చేస్తామని స్టార్ట్ చేశారు. ఇవి ఆ వెంకటేశ్వర స్వామికి తలంబ్రాలు పోస్తారు గదా! వాటి కోసం అని చెప్పి నేను తయారు చేశాననమాట. వాళ్ళకి ఇవి అందజేద్దామని చెప్పి. ఈ మెటీరియల్ మొత్తం గూడా నా దగ్గరే ఉంది. సరే తయారు చేసి ఇద్దాము. దాన్నేమ చంద్రుడికో నూలుపోగులాగా నేను గూడా తయారు చేసిద్దాం ఏదన్నా ఒక చిన్న ఐటెమ్ అని చెప్పి అనిపించింది నాకు. ఇంకా నా దగ్గర ఉన్న మెటీరియల్ మొత్తం చూస్తే సెట్ అవుతాయి దీనికి బానే అనిపించి ఇది రెడీ చేశాననమాట. ఒక్క సెట్ అని స్టార్ట్ చేస్తే 2 చేయాల్సొచ్చిందండి. 2 చేయబుద్దేసింది. 2 చేశాను. ఫస్ట్ చేసినయి కొంచెం చిన్నగా అనిపించింది. నెక్స్ట్ ఈ సైజ్ తీసుకొని కొంచెం పెద్దవి తీసుకొని రెడీ చేశాను. ఇవి మీకెలా ఉన్నాయో అనేది మీరు నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. ప్లస్ మీరిచ్చే లైక్స్ ఇంకొంతమందికి షేర్ అవుతుందండి నా వీడియో. తప్పకుండా లైక్ చేయండి. మీకెలా అనిపించినా తప్పకుండా కామెంట్ చేయండి. షేర్ కూడా చేయండి. ఇవి జస్ట్ కుందన్స్, స్టోన్ లైను ప్లస్ చిన్న పూసలనమాట. ఆ లైన్స్‌తో చేశాను. వీటికి అక్రిలిక్ కలర్స్ ఏసానండి. రెడ్, బ్రౌను యూజ్ చేశాను. లోపలేమో పెరల్ వైట్, గోల్డ్ యూజ్ చేశాననమాట. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తయారు చేసుకోవచ్చు. ఇవి పెద్ద కష్టమేం కాదు. చాలా సింపుల్‌గానే అయిపోతాయండి. ఎక్కువ టైం కూడా పట్టదు. కానీ బాగా ఆరనిస్తే బావుంటుంది. మన వైష్ణవి భజన మండలి వాళ్ళు వీటిని తీసుకొని తప్పకుండా వాడతారనే నేను అనుకుంటున్నాను. ఇవి మీకు కూడా నచ్చినాయా? నచ్చితే గనక తప్పకుండా చెప్పండి నాకు బావుంది లేంది. ఇంకా ఏమన్నా ఇలాంటివి చేయటానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్.